హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా డబ్బు అత్యవసరంగా అవసరమైనప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌ని అడగడానికి ఇబ్బంది అయితే పడుతుంటారనమాట. అంటే మొహమాట పడుతుంటారు కదా! సో, అలాంటి వాళ్ళకి ఈ వీడియో డామ్ షూర్‌గా అయితే యూజ్ అవుతుందనమాట. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఒక లోన్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో, ఆ లోన్ యాప్‌ని ప్రెజెంట్ మన ఇండియాలో అయితే 7.5 కోటి పైగా అయితే దాన్నైతే ట్రస్ట్ చేస్తున్నారనమాట. సో, ఈ వీడియో గనుక మీరు చివరి వరకు చూసారంటే ఆ లోన్ యాప్ ఏంటి? ఆ లోన్ యాప్‌లో లోన్ అమౌంట్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారో, అలాగే లోన్‌కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. సో, లోన్ యాప్స్ గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి డబ్బు అత్యవసరంగా అవసరమైనప్పుడు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ దగ్గర అడిగామంటే, వాళ్ళ దగ్గర చులకనైతే అయిపోతుంటాము. అదే ఇంక బ్యాంక్స్‌లో తీసుకోవాలనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అవి కావాలి, ఇవి కావాలని అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత కూడా రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా వరకైతే ఉంటాయి. సో, అదే ఈ లోన్ యాప్స్ అనుకోండి, జస్ట్ మీ క్రెడిట్ ప్రొఫైల్‌ని బట్టి మీకు లోన్ అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను. ఇందులోనే లోన్ తీసుకోండి అని చెప్పి ఎవరిని బలవంతం అయితే చేయట్లేదనమాట. జస్ట్ ఈ లోన్ యాప్‌లో లోన్ అమౌంట్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారు? లోన్ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోబోతున్నాననమాట. ఇంతకీ ఆ లోన్ యాప్ ఏంది అనుకుంటున్నారా? అదే మనీ వ్యూ లోన్ యాప్ అనమాట. సో, ఈ లోన్ యాప్ అయితే చాలా పాతది. మీకు ఇంతకుముందు చాలా సార్లు ఈ నేమ్‌నయితే వినే ఉంటారనమాట. ఇది ఒక ఆర్‌బీఐ అప్రూవ్డ్ ఎన్‌బీఎఫ్‌సీ అనమాట. సో, ఈ వీడియోలో మనం క్లియర్‌గా ఈ మనీ వ్యూ లోన్ యాప్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అలాగే ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం అనమాట. సో, ఇందులో ఎవరైనా లోన్ తీసుకోవాలనుకున్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోండి. సో, ఆలస్యం చేయకుండా ఆ లోన్ యాప్ డీటెయిల్స్, అప్లై ప్రాసెస్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడం ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకెప్పుడు చెప్పేదే, మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఈరోజు మనం మనీ వ్యూ లోన్ యాప్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! సో, ఈ మనీ వ్యూ లోన్ యాప్ అనేది ఒక ఆర్‌బీఐ అప్రూవ్డ్ ఎన్‌బీఎఫ్‌సీ అనమాట. ఎన్‌బీఎఫ్‌సీ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఇవి బ్యాంక్స్ అయితే కావనమాట. మనకు లోన్స్ అయితే ఇస్తూ ఉంటాయి. సో, ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ పాటిస్తూ మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయనమాట. అలాగే ఇందులో మనకి పర్సనల్ లోన్‌తో పాటు హోమ్ లోను, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ పేమెంట్స్, అలాగే ఫ్రీగా సిబిల్ స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. మెయిన్ పర్సనల్ లోన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, పర్సనల్ లోన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం మినిమమ్ 5,000 నుంచి 10,00,000 వరకు అయితే లోన్ పొందవచ్చు. డిపెండింగ్ అపాన్ అది సిబిల్ స్కోర్ అనమాట. సో, మీ సిబిల్ స్కోర్ అనేది బెస్ట్‌గా ఉన్నట్లయితే ఈ అమౌంట్ కూడా మీకు హైగానే వస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లోన్ అప్లై చేశాను. నా సిబిల్ స్కోర్ ఒక 700 ప్లస్ ఉందనుకోండి. నాకు ఇందులో ఒక 2,00,000 వరకు లోన్ వచ్చిందనుకోండి. అదే మీ సిబిల్ స్కోర్ 850 అలా ఉన్నట్లయితే 10,00,000 వచ్చే అవకాశం కూడా ఉంటుందనమాట. అది డిపెండింగ్ అపాన్ యువర్ సిబిల్ స్కోర్ అనమాట. ఇందులో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది 14% పర్ యానమ్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకి సిబిల్ స్కోర్‌ని బట్టి చేంజ్ కూడా అవ్వచ్చు. అది మీ క్రెడిట్ ప్రొఫైల్ పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా అలాగే టెన్యూర్ అనేది ఎంతవరకు పెట్టుకోవచ్చంటే మినిమమ్ 3-60 మంత్స్ వరకైతే పెట్టుకోవచ్చు. అంటే 3 నెలల నుంచి 60 నెలల వరకు, అంటే దాదాపుగా 5 ఇయర్స్ వరకు మనం రీపేమెంట్ టైమ్ అనేది పెట్టుకోవచ్చనమాట. సో, ఇలా అయితే మనకి పర్సనల్ లోన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా హోమ్ లోన్ అనేది మనకి దాదాపుగా ఇందులో 15,00,00,000 వరకు ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట. ఇంకా క్రెడిట్ కార్డ్స్ అని చెప్పా కదా! ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, యాక్సిస్, ఇంకా అలాగే ఐడీఎఫ్‌సీ వంటి బ్యాంక్స్‌తో టై అప్ చేసుకొని లాంచ్ అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ ఇప్పటి వరకైతే ఇంకా ఎవరికీ క్రెడిట్ కార్డ్స్ రాకపోవచ్చు. అంటే ఇంకా లాంచింగ్ మూవ్‌మెంట్‌లోనే ఉన్నాయన్నమాట. సో, వచ్చే అవకాశాలు కూడా దగ్గరలో అయితే ఉన్నాయన్నమాట. సో, మీలో ఎవరికైనా ఇంతకు ముందే క్రెడిట్ కార్డ్ వచ్చింటే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఈ లోన్ యాప్‌లో లెండింగ్ పార్ట్నర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లెండింగ్ పార్ట్నర్స్ ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. దాదాపుగా 14 లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారనమాట. సో, లెండింగ్ పార్ట్నర్స్ అంటే ఎవరు కాదు. ఈ మనీ వ్యూ అనేది 14 కంపెనీతో పార్ట్నర్‌షిప్‌ని కలిగి ఉంటుందనమాట. సో, మనం ఇందులో లోన్ అప్లై చేయగానే మన అప్లికేషన్ అనేది ఈ 14 కంపెనీస్‌కైతే మన అప్లికేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో, ఈ 14 కంపెనీలో ఏదో ఒక కంపెనీ మన అప్లికేషన్ తీసుకొని మన క్రెడిట్ ప్రొఫైల్‌ని, క్రెడిట్ హిస్టరీని మొత్తం చెక్ చేసి మనకైతే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇంకా మేము మనీ వ్యూలో లోన్ తీసుకున్నాం. మాకేదైనా ప్రాబ్లమ్ వచ్చింది. వాళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఈమెయిల్ ఐడీ, అడ్రెస్ అంటే ఫోన్ నంబర్‌ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఇలా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకేదైనా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ కూడా చేసుకోవచ్చనమాట. ఇది బ్రీఫ్‌గా ఈ మనీ వ్యూ లోన్ యాప్ గురించి డీటెయిల్స్. ఇంక ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మనీ వ్యూ లోన్ యాప్‌లో లోన్ అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఇలాంటి ఇంటర్‌ఫేస్‌కి అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసారంటే మనకి మనీ వ్యూ యూపీఐ పర్సనల్ లోన్స్ అని కనిపిస్తుంది. సో, ఈ యాప్ మనకి గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. సో, అక్కడి నుంచి ఇన్‌స్టాల్ చేసుకునేసి ఓపెన్ అని కూడా క్లిక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఈ యాప్ యొక్క పర్మిషన్స్ అడుగుతుంది. లైక్ లొకేషన్, కెమెరా వంటి పర్మిషన్స్, వాటినన్నిటిని అలో చేసేయండి. సో, అలో చేసిన తర్వాత వెల్కమ్ అని ఇలా ఇంటర్‌ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడీని అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. డైలీ ఏ ఈమెయిల్ ఐడీని అయితే యూజ్ చేస్తుంటారో ఆ ఈమెయిల్ ఐడీని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే ఫోన్ నంబర్ చోట మీ యొక్క ఫోన్ నంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సెండ్ మీ అప్డేట్స్
ఓవర్ వాట్సాప్. సో, మీరు ఎంటర్ చేసినటువంటి నంబర్‌కి వాట్సాప్ ఉన్నట్లయితే అక్కడ చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి మనీ వ్యూ హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయితే అయిపోతుందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు పర్సనల్ లోన్ అని, లోన్ ఆన్ ప్రాపర్టీ అని, హోమ్ లోన్ అని చాలా అయితే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మెయిన్‌లీ మనం పర్సనల్ లోన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం పర్సనల్ లోన్‌కి అప్లై చేసుకోవాలి కాబట్టి పర్సనల్ లోన్ గెట్ అప్ టు 10,00,000 ఇన్ 10 మినిట్స్ అని కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఫస్ట్ నేము, లాస్ట్ నేము అడుగుతుంది. ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మీ యొక్క పాన్ కార్డ్‌లో ఏ విధంగా మీ పేరు ఉంటుందో ఆ విధంగా అయితే మీ పేరుని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే ఎడ్యుకేషన్ కూడా మీ ఎడ్యుకేషన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. లైక్ పోస్ట్ గ్రాడ్యుయేటా, లేదంటే హై స్కూల్ ఆర్ బిలోనా, గ్రాడ్యుయేటా ఇలా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మ్యారిటల్ స్టేటస్ అనేది మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద చూసారంటే ప్రిఫర్ లోన్ అమౌంట్ అంటే మీకు ఎంత వరకు లోన్ అవసరం ఉంది. 50,000 1,00,000 2,00,000 సో, ఇలా ఎంత అవసరం ఉంటే మీకు ఆ అమౌంట్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. యువర్ ఎంప్లాయ్‌మెంట్ టైప్ చోట మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అడుగుతుంది. సో, సాలరీడ్ అయితే సాలరీడ్ అని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్‌ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మంత్లీ ఇన్‌కమ్ చోట మీ యొక్క మంత్లీ ఇన్‌కమ్ ఎంతైతే ఉంటుందో అంత ఎంటర్ చేసుకోండి. నేనైతే 25,000 ఎంటర్ చేసుకున్నాను. సో, మీరు కూడా 25,000 ఎంటర్ చేసుకున్నట్లయితే మీకు బెటర్‌గా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇక్కడ మంత్లీ ఇన్‌కమ్ క్లిక్ చేయగానే కిందకి స్క్రోల్ చేస్తే మనకి 3 చెక్ బాక్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో, ఆ 3 చెక్ బాక్స్‌ని టిక్ చేసుకునేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి ఇక్కడ హౌ డు యూ గెట్ యువర్ సాలరీ అని కనిపిస్తుంది. నేను అక్కడ సాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడైతే నాకు ఇలా రావడం జరిగింది. సో, ఆన్‌లైన్, చెక్కా, క్యాషా. సో, మీకు ఏ విధంగా సాలరీ వస్తుందో ఆ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసి గెట్ ఆఫర్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఎలిజిబుల్ ఫర్ ఏ స్పెషల్ లోన్ ఆఫర్ అని ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే నాకు 50,000 అయితే వచ్చిందనమాట. సో, నాకున్నటువంటి క్రెడిట్ ప్రొఫైల్‌ని బట్టి 50,000 నాకొచ్చింది. మీ క్రెడిట్ ప్రొఫైల్ ఇంకా బెటర్‌గా ఉన్నట్లయితే మీ యొక్క లోన్ అమౌంట్ ఇక్కడ పెరిగే అవకాశం కూడా ఉంది. లైక్ 1,00,000, 2,00,000, 4,00,000, 5,00,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందనమాట. సో, ఇక్కడ నేను చూసుకున్నట్లయితే 50,000కి టెన్యూర్ అనేది 12 మంత్స్ పెట్టుకుంటే నేను 5,002 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే 11 మంత్స్‌కి పెట్టుకున్నట్లయితే 5,404 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ చూసుకున్నట్లయితే రూ. 3,422 అయితే మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట. మనం ఇక్కడ కావాలనంటే లోన్ అమౌంట్‌ని తగ్గించుకోవచ్చు. అంటే 50,000 కంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. సో, ఇక్కడైతే నేను 20,000 లోన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు లోన్ అవసరం అయితే లేదు. కేవలం వీడియో పర్పస్ కోసం మాత్రమే లోన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను టెన్యూర్‌ని సెలెక్ట్ చేసుకునేసి కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ నాకు ప్రాసెసింగ్ ఫీ అనేది 20,000కి రూ. 1,369 అయితే పడింది. అలాగే కింద చూసుకున్నామంటే హ్యావ్ ఏ ప్రోమో రెఫరల్ కోడ్ అని చూపిస్తుంది. సో, రెఫరల్ కోడ్ మీ వద్ద ఉన్నట్లయితే అది కూడా ఎంటర్ చేసుకోవచ్చు. నాకైతే రెఫరల్ కోడ్ లేదు కాబట్టి అది ఆప్షనల్‌గా వదిలేసాను. సో, ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయడం జరిగింది. ఫర్దర్ స్టెప్‌లో నాకి ఏ లిటిల్ మోర్ అబౌట్ యూ అనేసి ఫాదర్ నేమ్, మదర్ నేమ్‌ని అడగడం జరిగింది. సో, ఫాదర్ నేమ్, మదర్ నేమ్‌ని ఎంటర్ చేయండి. అలాగే వేర్ డు లివ్ ఓన్డ్ హౌసా లేదా రెంటెడ్ హౌసా అంటే మీరున్నటువంటి ఇల్లు రెంటెడా, ఓనా అని అడుగుతుంది. సో, రెంటెడ్ అయితే రెంట్ అని, ఓన్ అయితే ఓన్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే పర్పస్ ఆఫ్ లోన్ అనేది చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. లైక్ ట్రావెలా, మ్యారేజా, న్యూ హోమ్ కన్‌స్ట్రక్షన్సా, అలాగే ఓల్డ్ హోమ్ రెనోవేషనా, అలాగే ఫర్నిచర్ ఫర్ హోమా, హౌస్ హోల్డ్ ఎక్స్‌పెన్సెసా, కార్ పర్చేసా ఇలా మీకి అంటే పర్పస్ ఆఫ్ లోన్ అంటే లోన్ ఎందుకు తీసుకుంటారో రీజన్ అంతే. సో, ఆ రీజన్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకునేసి లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కాలింగ్ అంటే మనకి ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళు ఏ భాషలో మనకి మాట్లాడాల్సి వస్తుందో ఆ లాంగ్వేజ్‌ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని భాషలు ఉంటాయి. ఇంగ్లీషు, మరాఠీ, హిందీ, కన్నడ అన్నీ ఉంటాయి. తెలుగు కూడా ఉంటుంది. సో, మీకు కావాల్సిన లాంగ్వేజ్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో నాకి కంపెనీ డీటెయిల్స్ అయితే అడగడం ఉంది. ఎందుకంటే నేను సాలరీ పర్సన్ అని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ నా కంపెనీ నేము, అలాగే సెక్టర్ అంటే నేను పనిచేస్తున్నటువంటి కంపెనీ అనేది పబ్లిక్ సెక్టరా లేదంటే ప్రైవేట్ సెక్టరా. ఇక్కడ సాలరీడ్ అయితే ఇలా అడుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే మీకున్నటువంటి షాప్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏ బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ డీటెయిల్స్ అనమాట. ఇండస్ట్రీ టైప్ అనేది బ్యాంకా, ఎన్‌బీఎఫ్‌సీనా, ఐటీనా, డిఫెన్సా, ఎడ్యుకేషనా, పాలిసీసా ఇది ఏ విధంగా అయితే ఉంటుందో అంటే మీరు పనిచేస్తున్న కంపెనీ దేని కిందకొస్తుందో దాన్నయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే నేచర్ ఆఫ్ వర్క్. సో, మీరు వర్క్ చేస్తున్నటువంటిది ఏది? సెక్యూరిటీనా? బ్యాంక్ ఆఫీసరా? డ్రైవరా? బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసరా? ఇలా దీంట్లో ఏదైతే వస్తుందో మీరు ఏం వర్క్ చేస్తున్నారో ఆ వర్క్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకొని, కంపెనీ అడ్రెస్‌ని క్లియర్‌గా ఎంటర్ చేసుకొని, అలాగే పిన్ కోడ్‌ని కూడా ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసుకున్నట్లయితే మనకి సబ్మిట్ కేవైసీ అని రావడం జరిగింది. ఇక్కడ మనం కేవైసీని 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి పేపర్‌లెస్ కేవైసీ, 2 డిజిలాకర్ కేవైసీ అనమాట. నేనైతే పేపర్‌లెస్ కేవైసీ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో, నెక్స్ట్ ఆప్షన్‌లో మన యొక్క ఆధార్ నెంబర్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఆధార్‌తో లింక్ అప్ అయిన మొబైల్
నంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో క్రియేట్ ఎ షేర్ కోడ్ ఆఫ్ 4 డిజిట్స్ అని రావడం జరుగుతుంది. ఇది ఫర్దర్ ప్రాసెస్ కోసం మనకి యూజ్ అయితే అవుతుంది. సో, ఒక కోడ్‌నైతే ఇక్కడ క్రియేట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి కేవైసీ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని ఇలా రావడం జరిగింది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే నా ఫోటో అలాగే నా అడ్రెస్ రావడం జరిగింది. సో, ఇక్కడ నా డీటెయిల్స్ అయితే క్లియర్‌గా ఒకసారి చెక్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఏదైనా రాంగ్ అడ్రెస్ ఉంటే ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కరెక్ట్ అడ్రెస్‌ని అయితే ఎంటర్ చేసుకోండి. లేదు కరెక్ట్‌గా ఉన్నట్లయితే కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కన్ఫర్మ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసుకున్నట్లయితే సబ్మిట్ డాక్యుమెంట్స్ అని ఇలా రావడం జరిగింది. ఇక్కడ మనం సెల్ఫీని అయితే అప్లోడ్ చేయాలి. సో, దానికోసం టేక్ ఏ సెల్ఫీ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మంచి లైటింగ్ కండిషన్‌లో మన ఫేస్ క్లారిటీ వచ్చే విధంగా మనమైతే ఒక ఫోటోని అప్లోడ్ చేయాలి. అలాగే ఫోటో తీసుకునేటప్పుడు స్పెట్స్, మాస్కు, క్యాప్ పెట్టుకోకండి. మన సెల్ఫీని తీసుకొని డన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసుకున్నట్లయితే మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది దేనికోసం యూజ్ అవుతుందంటే మన ఇన్‌కమ్ వెరిఫికేషన్ కోసం అలాగే మనం లోన్ అప్లై చేస్తున్నాం కదా! ఆ అమౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్‌లోకి పడాలో ఆ బ్యాంక్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకోవడానికనమాట. సో, ఇక్కడ ఏ బ్యాంక్‌లో మీ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసుకున్నట్లయితే యువర్ అప్లికేషన్ ఈస్ సబ్మిటెడ్. వీఆర్ రివ్యూయింగ్ యువర్ డీటెయిల్స్. గెట్ బ్యాక్ టు యువర్ కెన్ చెక్ ఆఫర్ సమ్ టైమ్ అని ఇలా రావడం జరిగింది. సో, ఇక్కడితో మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోవడం అయింది. సో, ఇప్పుడేం చేస్తామంటే మనం హోమ్ పేజ్‌కి వెళ్ళిపోండి. ఒక్కోసారి ఆటోమేటిక్‌గా హోమ్ పేజ్‌కి వచ్చేస్తది. లేదంటే మీరే డైరెక్ట్ హోమ్ పేజ్‌కి వచ్చి చూడండి. సో, నా హోమ్ పేజ్‌లో చూసినట్లయితే ఫస్ట్ చూసుకున్నట్లయితే లోన్ అప్లికేషన్ అయిపోయింది. సెకండ్ అప్లికేషన్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రోగ్రెస్‌లో అయితే ఉందనమాట. ఇంతకుముందు మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాం కాబట్టి. ఇక్కడ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చూసుకున్నట్లయితే ఎనేబుల్ ఈఎంఐ చేసుకోవాలి. అలాగే రివ్యూ అండ్ సబ్మిట్ అగ్రీమెంట్ చేసుకోవాలి. మనీ ట్రాన్స్‌ఫర్ టు బ్యాంక్ అకౌంట్. ఈ స్టెప్‌లు కంప్లీట్ చేస్తేనే మనకి మనీ వ్యూ లోన్ అప్లై ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుందనమాట. సో, ఇక్కడ ఎనేబుల్ ఈఎంఐ ఆటో డెబిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఎనేబుల్ నౌ అనే ఆప్షన్ రావడం జరిగింది. సో, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ ఈఎంఐ ఆటో డెబిట్ మాన్యువల్లీ అనేది మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఆధారు, ఏటీఎం కార్డ్ ద్వారా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సెలెక్ట్ వెరిఫై మోడ్‌లో ఆధార్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయడం జరిగింది. ఫర్దర్ స్టెప్‌లో నేను ఇక్కడ నా ఆధార్ నంబర్‌ని, మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయడం జరిగింది. సో, ఇక్కడ నేను ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వచ్చింది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ స్టెప్‌లో మ్యాండేట్ యాక్సెప్టెడ్ అని ఇలా రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎనేబుల్ ఈఎంఐ ఆటో డెబిట్ నాచ్ అనేది కూడా మనకి టిక్ మార్క్ అయితే వచ్చింది. సో, ఇక్కడ 5 స్టెప్‌లు మనం టిక్ మార్క్స్ వస్తేనే మనకు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందనమాట. ఇంకా ఫోర్త్ ప్లస్ రివ్యూ అండ్ సబ్మిట్ అగ్రీమెంట్ ఉంది కదా! సో, దానికోసం రివ్యూ నౌ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో కన్ఫర్మ్ యువర్ అడ్రెస్ అని రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీ అడ్రెస్ ఇంకోసారి క్లియర్‌గా డోర్ నంబర్‌ని, ల్యాండ్ మార్క్‌ని, మీ యొక్క మండల్‌ని, స్టేట్, పిన్ కోడ్‌ని అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో రివ్యూ అండ్ లోన్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ లెండింగ్ పార్ట్నర్ ఎస్ఎంఎఫ్‌జీ ఇండియా క్రెడిట్. సో, ఇక్కడ నేను 14 లెండింగ్ పార్ట్నర్స్ అయితే చెప్పాను. వారిలో ఒకరనమాట వీళ్ళు. ఇక లోన్ అమౌంట్ చూసుకున్నట్లయితే 20,000 నేను తీసుకోవడం జరిగింది. ప్రాసెసింగ్ ఫీ అనేది రూ. 1180 మనకు కట్ అయితే అవుతుంది. టోటల్ నాకెంత అమౌంట్ వస్తుందంటే రూ. 18,820 అయితే వస్తుంది. సో, ఈ లోన్ డీటెయిల్స్ ఒకసారి చూసుకొని ఓకే అయితే కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి అగ్రీమెంట్ అయితే వస్తుంది. సో, ఇక్కడ నా అప్లికేషన్ నంబర్, మన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. సో, ఈ అగ్రీమెంట్‌ని 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఓకే అయినట్లయితే సైన్ అగ్రీమెంట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. అగ్రీమెంట్ సైన్ అవ్వడం కోసం మళ్ళీ మనం మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ నౌ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో అగ్రీమెంట్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ అని రావడం జరిగింది. సో, ఇక్కడితో మన అగ్రీమెంట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయిపోయిందనమాట. నెక్స్ట్ ప్రాసెస్ కోసం డన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనీ ట్రాన్స్‌ఫర్ టు బ్యాంక్ ఇన్ ప్రోగ్రెస్ అని రావడం జరిగింది. కింద చూస్తే వెయిటింగ్ ఫర్ బ్యాంక్ టు ఇనిషియేట్ డిస్బర్స్‌మెంట్ విల్ బి ట్రాన్స్‌ఫర్డ్ బై టుమారో. అంటే ఇక్కడ మన అకౌంట్‌లోకి డబ్బు జమ అవ్వడానికి మినిమమ్ 24 అవర్స్ అయితే టైం అయితే పడుతుంది. ఇక్కడ 24 అవర్సే గాని ఎగ్జాక్ట్ టైం అయితే లేదనమాట. ఒక్కొక్కసారి 2 అవర్స్, 4 అవర్స్ కూడా మీ అకౌంట్‌లోకి అమౌంట్ అయితే జమ అవ్వడం జరుగుతుంది. సో, ఇలా చాలా సింపుల్‌గా అయితే మనం మనీ వ్యూ లోన్ అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సో, ఇదనమాట ఫైనల్‌గా వీడియో. నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు టైమ్‌లీ పేమెంట్ చేసుకోగలమా అనుకున్న వాళ్ళు మాత్రమే లోన్ తీసుకోండి. లోన్స్ వస్తున్నాయి కదా అని తీసుకొని టైమ్‌లీ పేమెంట్ చేయకుండా ఇబ్బంది అయితే పడకండి అనమాట. అలాగే ఎవరైతే సిబిల్ స్కోర్ 700+ ఉంటుందో వాళ్ళైతే లోన్స్‌కి అప్లై చేసుకోండి. బెటర్‌గా లోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను. ఈ లోన్ యాప్‌లో లోన్ తీసుకోండి అని ఎవరిని బలవంతం అయితే చేయట్లేదు. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.